ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా యాష్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్. చాలా రోజులుగా యాష్ అభిమానులు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ తర్వాత యాష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఇంతకీ టాక్సిక్ ఆ అంచనాలను అందుకుందా? సినిమా ఎలా ఉంది? యాష్ మరోసారి తన మాస్ ఇమేజ్తో మెప్పించాడా? ఇప్పుడు చూద్దాం. ముందుగా సినిమా గురించి చెప్పాలంటే టాక్సిక్ ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా. సినిమా మొత్తం చాలా డార్క్ అండ్ స్టైలిష్ టోన్లో ఉంటుంది. సినిమాలో యాష్ విషయానికి వస్తే ఇది వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఆయన స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి ఒక ప్రత్యేకమైన ఇంపాక్ట్ ఉంటుంది. లుక్స్, యాటిట్యూడ్, యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ యాష్ అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, విజువల్స్, సినిమాటోగ్రఫీ చాలా గ్రాండ్గా ఉన్నాయి. కొన్ని సీన్స్ థియేటర్లో మంచి ఎలివేషన్ ఇస్తాయి. యాష్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆ విజువల్స్ కూడా బాగా సపోర్ట్ అయ్యాయి. అయితే సినిమా లెంగ్త్ కూడా ఎక్కువగా అనిపిస్తుందని ఫస్ట్ షో చూసిన కొంతమంది ప్రేక్షకులు చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించి కొన్ని చోట్ల ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో యాక్షన్, కొన్ని ఎలివేషన్ సీన్స్ బాగున్నప్పటికీ కథనం అన్ని చోట్ల ఒకే స్థాయిలో ఆకట్టుకోలేదనే టాక్ వస్తుంది. మరోవైపు కేజీఎఫ్ ఇంపాక్ట్ కూడా ప్రేక్షకుల రియాక్షన్స్ లో కనిపిస్తుంది. కొంతమంది యాష్ ను కేజీఎఫ్ తరహా మాస్ జోన్ లో మళ్లీ చూడటం ప్లస్ గా భావిస్తుంటే మరికొందరికి అదే స్టైల్ రిపీట్ అయినట్టుగా అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే టాక్సిక్ లో ప్లస్ పాయింట్స్: యాష్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీన్స్, విజువల్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్. మైనస్ పాయింట్స్: స్క్రీన్ ప్లే క్లారిటీ తక్కువ, లెంగ్త్ ఎక్కువగా అనిపిస్తుంది, ఎమోషనల్ కనెక్ట్ కొన్ని చోట్ల మిస్ అవుతుంది, కేజీఎఫ్ తరహా ఇంపాక్ట్ పూర్తిగా రాలేదనే ఫీలింగ్. అందుకే ఇది ప్రతి ఒక్కరిని ఒకేలా మెప్పించే సినిమా అయితే కాదని చెప్పొచ్చు. యాష్ అభిమానులకు మాత్రం కొన్ని సీన్స్ మంచి ట్రీట్ గా అనిపించే అవకాశం ఉంది. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే యాష్ స్క్రీన్ మీద టాక్సిక్ గా కనిపించాడు, కానీ సినిమా మాత్రం అందరికీ ఒకే రేంజ్ లో కనెక్ట్ అవుతుందా అనేది డౌటే. మీరు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి సినిమా రివ్యూస్, సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.